Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. టికెట్ టు ఫినాలే టాస్క్ కూడా అయిపోయింది. లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అండ్ దెన్ ఫినాలే టాస్క్ అన్నీ అయిపోతున్నాయి. సో ఇంకొక వీక్ ఉంది బిగ్ బాస్ అండ్ వి ఆల్ నో ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ అయిపోయాడు. సో వాట్ నెక్స్ట్ అనుకుంటున్న వాళ్ళందరికీ బిగ్ బాస్ గురించి తెలిసిందేగా, ప్రతిసారి ఏవో ఒక ట్విస్ట్లు అవి పెడుతూనే ఉంటారు. అండ్ సో దిస్ టైమ్ last episode started with some song and fun conversations and all that. పాపం డెమాన్ ని ఏడ్పిస్తున్నారు తనుజ అండ్ ఇమాన్యుయల్. లైక్ ఫస్ట్ నాతో మాట్లాడడానికి ట్రై చేశాడు బట్ కనెక్ట్ అవ్వలేదు. దెన్ హీ గాట్ కనెక్టెడ్ టు రీతు అండ్ ఇమాన్యుయల్ కూడా కొంచెం ఫన్ క్రియేట్ చేసి సో ఏదో సమ్ ఫన్నీ కాన్వర్సేషన్ అండ్ ఆల్ దట్. అండ్ సో తర్వాత ఇట్స్ టైమ్ టు ద మెయిన్ టాస్క్ ఆఫ్ ద ఎపిసోడ్ అన్నమాట. సో ఏంటి అంటే టేబుల్ మీద కొన్ని అమౌంట్స్ ఉన్నాయి. 0, 50,000, 1 lakh, 150, 2 lakhs అండ్ 250. సో ఏంటి అంటే ఆల్రెడీ కళ్యాణ్ ఫస్ట్ క్యాప్టెన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి సో హీఈస్ అవుట్ ఆఫ్ దిస్ గేమ్. మిగిలిన ఇంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి, వాళ్ళ గేమ్స్ ని బట్టి, బిహేవియర్ ని బట్టి, ఓవరాల్ వాళ్ళ జర్నీని బట్టి వాళ్ళు ఎంత స్కోర్ డిజర్వ్ చేస్తారు అనేది ఒక టాస్క్ ప్లే చేసి అది ఇంటి సభ్యులకు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కనీసం ఇద్దరు దాన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదేంటి అంటే బిగ్ బాస్ చెప్పారు దట్ ఈ స్కోర్స్ ఫైనల్ ప్రైజ్ మనీలో నుంచి ఆర్ విన్నర్ ఆఫ్ కోర్స్ విన్నర్ ప్రైజ్ మనీని ప్రభావితం చేస్తుంది అని, విచ్ మీన్స్ ఇట్ మైట్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్. కానీ ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇంకా అలాంటిది ఏదైనా చెప్పంగానే ఆల్రెడీ హౌస్ మేట్స్కి ఒక టెన్షన్ ఉంటుంది. నాకు తక్కువ వస్తే ఎలా, అంటే నాకు తక్కువ వస్తే అంతే వస్తుందా, లేకపోతే ఎక్కువ వస్తే అది మైనస్ అయిపోతుందా ఏంటి. సో వాళ్ళ మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయన్నమాట. సో ప్రభావితం అన్నారు కానీ అది ఎలాగో బిగ్ బాస్ మెన్షన్ చేయలేదు, అది ఎలాగైనా అవ్వచ్చు. బట్ ఎనీవేస్ ఇంట్లో ఉండే వాళ్ళకి ఆ టెన్షన్స్ ఇంతవరకు వచ్చాం, ఇంత జర్నీ ఉంది. సో ఎవరికైనా ఆబ్వియస్గా అక్కడ ఉన్న దాంట్లో ది బెస్ట్ తీసుకోవాలనే ఉంటుంది. కాకపోతే దానికి అప్రూవల్ కూడా కావాలి కాబట్టి ఒక టాస్క్ పెట్టారనమాట. సో గార్డెన్ ఏరియాలో ఒక పైప్ నుంచి బాల్ వస్తుంది. దాన్ని ఫస్ట్ ఎవరైతే పట్టుకుంటారో అక్కడున్న అమౌంట్ ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో తగిన రీజన్స్ చెప్పి ఇవ్వాలి. దానికి ఇద్దరు అప్రూవ్ చేస్తే ఆ అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ డెమాన్ పవన్ ఆ బాల్ పట్టుకోవడం జరిగింది. అండ్ ఆయన ఉన్న అమౌంట్స్ లో 1 lakh అమౌంట్ ని సుమన్ శెట్టికి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా హార్మోని పరంగా కానీ, బిహేవియర్ పరంగా కానీ నాకు ఉన్న దాంట్లో 1 lakh ఆయన డిజర్వింగ్ అనిపిస్తున్నారు అని ఆయన చెప్పారు. సో దానికి ఇంట్లో నుంచి ఆబ్వియస్ గా 2-3 అప్రూవల్స్ వచ్చాయి. సో 1 lakh గోస్ టు సుమన్ శెట్టి గారు. అండ్ దాని తర్వాత ఆల్రెడీ డెమాన్ పట్టుకున్నాడు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి బాల్ పట్టుకోవడానికి ఉండదు. అండ్ ఇందులో కూడా మళ్ళీ ఎన్ని డీలింగ్స్, నువ్వు పట్టుకుంటే ఎలా ఇస్తావు, అప్రూవ్ చేస్తావా లేదా, ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి అనమాట. అండ్ మధ్యలో మళ్ళీ డెమాన్ ఫీల్ అవ్వటం, పాపం నువ్వు వెళ్ళిపోయావు రీతు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని. సో అలా డిస్కషన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. ద ప్రాసెస్ వెంట్ ఆన్. సో సుమన్ శెట్టి గారికి 1 lakh అండ్ దెన్ భరణి గారు బాల్ తీసుకున్నారు. హీ గేవ్ 2 lakhs టు తనుజ. అండ్ తర్వాత 250 గోస్ టు ఇమాన్యుయల్. అండ్ తర్వాత 150 దగ్గర కూడా వీళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, భరణి గారు కానీ డెమాన్ అండ్ వీళ్ళు. సో సుమన్ శెట్టి గారు 150 తీసుకెళ్లి డెమాన్కి ఇవ్వడం జరిగింది. సో దానికి అప్రూవ్ చేశారు. తనకి కావాల్సిన అప్రూవల్స్ అయితే వచ్చాయి. సో 150 డెమాన్కి వెళ్ళింది. అండ్ సుమన్ శెట్టి ఏంటి అంటే భరణి గారితో తను నాకు ఫస్ట్ 1 lakh ఇచ్చాడు కదా, సో నేను సపోర్ట్ చేయట్లేదు అనుకుంటాడు. అండ్ హీఈస్ ఆల్సో గుడ్ ప్లేయర్ అన్నట్టుగా సమ్ కాన్వర్సేషన్ హ్యాపెన్ బిట్వీన్ దెమ్. అండ్ అలా లాస్ట్కి మిగిలింది ఏంటి అంటే 0 and 50,000 లీస్ట్ అమౌంట్. అఫ్ కోర్స్ 0 ఎవరికి తీసుకోవాలనిపించదు అండ్ ఎవరు డిజర్వింగ్ కూడా కాదు, అక్కడ అందరూ అదే చెప్తున్నారు. బట్ లాస్ట్ టైం బాల్ తీసుకుని సో ఇమాన్యుయల్ 50,000 ఏదైతే ఉంటున్నారో అది సంజన గారికి ఇద్దాము అని ఆయన అనుకున్నారు. బట్ అప్రూవల్స్ రాలేదు. సో తర్వాత ఇంకా మెజారిటీ బేసిస్ మీద టై అయింది బిట్వీన్ సంజన గారు అండ్ భరణి గారు. సో క్యాప్టెనే భరణి గారు. సో పాపం ఆయన ఏం చెప్పారంటే బిగ్ బాస్, ఇది స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ జరిగింది, క్యాప్టెన్ అంటే గుర్తొచ్చింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ క్యాప్టెన్ అయ్యారు ఎక్సెప్ట్ భరణి. సో దిస్ వీక్ నేను భరణి గారికి క్యాప్టెన్ అయ్యే అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. బట్ ఆబ్వియస్ గా ఇమ్యూనిటీ అనేది అయితే ఉండదు, కానీ మిగిలిన రైట్స్ అండ్ డ్యూటీస్ అవన్నీ ఉంటాయని చెప్పడం జరిగింది. సో ఫైనలీ భరణి గారు క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ అనమాట. ఈ సీజన్ కి లాస్ట్ క్యాప్టెన్. తెలీదు, లాస్ట్ క్యాప్టెన్ మొన్నటిదాకా కళ్యాణ్ అనుకున్నారు. బట్ ఎప్పుడు ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లో ఎవరు చెప్తారు. సో భరణి గారు ఈజ్ నౌ క్యాప్టెన్.
సో అయితే ఏంటంటే కళ్యాణ్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి టై అయింది బిట్వీన్ సంజన గారు అండ్ భరణి గారు. సో కళ్యాణ్స్ డెసిషన్ ఏంటి అంటే కంపారిటివ్లీ నాకు కూడా భరణి గారే బెటర్ ప్లేయర్ అని అనిపిస్తుంది. లైక్ హార్మోనీ పరంగా, బిహేవియర్, ఎవ్రీథింగ్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు భరణి గారే బెటర్ ఏమో అనిపించి కళ్యాణ్స్ డెసిషన్ మేడ్ దట్ భరణి గారికి 50,000 వచ్చాయి అండ్ 0 గోస్ టు సంజన గారు. షీ గాట్ వెరీ ఎమోషనల్. ఆవిడ రాగానే బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడ్చి నేను ఏమనుకుంటారు బయట నాకు 0 వస్తే అంటే నేను అసలు ఆడలేదా? అందరూ గేమ్ ఆడుతున్నారు. నేను ఒక్కదాన్నే సెంటిమెంటల్‌గా, ఎమోషనల్ ఫూల్ లాగా ఉన్నాను. నేను అందరిని ఇట్లా ట్రస్ట్ చేస్తున్నాను. నాకే ఇట్లా రివర్స్ అవుతారని తెలీదు అని షీ గాట్ వెరీ మచ్ ఎమోషనల్. యాహ్! సో ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, ఫ్రెండ్స్‌కి దూరంగా ఉంటారు. ఇంత లాంగ్ జర్నీ ఇంకా అయిపోతుంది. అండ్ చాలామంది అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారనమాట. ఇంకా సపోర్ట్ కూడా లేదు అనేటప్పటికి ఆ ఫన్ అదంతా ఎనర్జీ అంతా ఆబ్వియస్‌గా డౌన్ అవుతూ వస్తుంది. అండ్ షీ గాట్ వెరీ ఎమోషనల్. ఇంకా మాన్యుయల్ అండ్ ఎమాన్ వెళ్లి కొంచెం కన్సోల్ చేసి లేదు ఇది ఆడియన్స్ డెసిషన్ కాదు కదా! ఇట్స్ జస్ట్ ఏదో ఇంట్లో వాళ్ళు చెప్పారు. అంత సీరియస్‌గా తీసుకోవద్దు అది ఇది అని ఏదో ఆవిడని కొంచెం కొంచెం కన్సోల్ చేసి ఆవిడని కొంచెం ఓదార్చారనమాట. అండ్ ఆఫ్ కోర్స్ 0 వచ్చారు కాబట్టి జైలుకి పంపించారు. ఐ థింక్ అమ్మ ఈ జైలు ప్రీవియస్ సీజన్స్‌లో అయితే బావుండేది. బట్ ఈ మధ్య సీజన్స్‌లో జైలు అంత అసలు జైల్‌లో ఎవరిని పెట్టట్లేదు. సంజన గారు జైల్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ ఆల్రెడీ గార్డెన్ ఏరియాలో ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని ఒక పెద్ద బోర్డ్ గూడా ఉంది. సో విచ్ మీన్స్ కమింగ్ టాస్క్‌లో ఏవో జిమ్మిక్కులు పక్కా ఉంటాయి. సో ఇక్కడి వరకు ఈ నంబర్స్ టాస్క్ ఏదైతే ఉందో, ఈ స్కోర్స్ టాస్క్ ఏదైతే ఉందో అది అయిపోయిందనమాట. అండ్ దెన్ ద నెక్స్ట్ టాస్క్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏంటి అంటే ఇమ్యూనిటీ టాస్క్ అనమాట. అంటే నామినేషన్స్ ఆల్రెడీ అందరూ డైరెక్ట్ నామినేషన్స్‌లో ఉన్నారు. సో వాళ్ళని సేవ్ చేసుకొని ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఫస్ట్ వాళ్ళకుంటుంది టాస్క్‌లో. అండ్ టాస్క్‌లో రౌండ్స్ అనేవి ఉంటాయి ఆబ్వియస్‌గా. ఐ థింక్ ఒక్కొక్క రౌండ్ నుంచి ఎలిమినేట్ అయిపోతూ లాస్ట్‌కి ఏ ఇద్దరైతే మిగులుతారో ప్రాబబ్లీ ఆ ఇద్దరికి ఓట్ అపీల్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. సో ఈ టాస్క్ ఏంటి అంటే ఒక బోర్డ్స్ ఉంటాయన్నమాట. బోర్డ్స్‌కి సమ్ సర్కిల్స్ ఉంటాయి. అండ్ వాటికి థ్రెడ్‌తో ఉండి ఒక బాల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళేం చేయాలంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ వితౌట్ టచింగ్ దెమ్ ఆ హోల్స్‌లోకి ఆ బాల్స్ వెళ్ళేటట్టు చేయాలి. సో ఇట్స్ లైక్ కంప్లీట్ బ్యాలెన్సింగ్ అండ్ మధ్యలో ఆ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చిక్కుపడుతూ ఉంటాయి. సో టాస్క్ బావుంది. అండ్ ఫస్ట్ ప్లేస్‌లో డెమాన్ వచ్చాడు. సో డెమాన్ ఫినిష్డ్ ఆల్ 3 ఫస్ట్ ఫాలోడ్ బై భరణి గారు. అండ్ తర్వాత ఆహ్, ఫస్ట్ ప్లేస్ ఇమాన్యుయల్ హీ ఫినిష్డ్ ఆల్ 3 ఫస్ట్ అండ్ దెన్ భరణి గారు అండ్ దెన్ డెమాన్, తనూజ, లాస్ట్‌కి సుమన్ శెట్టి గారు. సో సంజన ఆల్రెడీ జైల్‌లో ఉన్నారు కాబట్టి ఆవిడ ఫస్ట్ రౌండ్ ఆడడానికి వీల్లేదని చెప్పారు. సో తను నెక్స్ట్ రౌండ్స్ నుంచి ఆడతారు. సో దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. తర్వాత ఏం జరుగుతుంది? ఎవరు ఓట్ అపీల్ చేసుకునే ఆ కంటెస్టెంట్స్ ఇంకా ఎలాంటి ట్విస్ట్‌లుంటాయి, మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఉంటాయి. ఐ యామ్ గోనా షేర్ ఆల్ దీస్ అప్డేట్స్ విత్ యూ. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.